ఈ మ్యాటర్‌లోకి వెళ్ళే ముందు నిన్న నరేంద్ర మోడీ వచ్చినప్పుడు జరిగినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది సూపర్ హిట్ అంటుంది టీడీపీ. లేదు అటర్ ఫ్లాప్ అంటుంది వైసీపీ. ఇద్దరు కూడా అతి క్యాండిడేట్‌లే. సో నిజం ఏంటనేది ప్రజలు చెప్పండి. మీ పార్టీలకు అతీతంగా మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేసినది పక్కన పెట్టి, ఒక ఆంధ్రుడిగా, ఆంధ్ర ఓటర్‌గా ఈ కార్యక్రమం హిట్ అయిందా? ఫ్లాప్ అయిందా? హిట్ లేదా ఫ్లాప్ అని కంపల్సరీ కామెంట్ చేయండి. ఇక విరుద్ధ విషయంలోకొస్తే ఆంధ్రప్రదేశ్ సీఐడీ పరిధిని తన సంగతిని తెలుస్తామని సీఐడీ కూడా చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని పేర్కొంది. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ బిఎన్ఎస్ సెక్షన్ 179 కింద ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తనకి నోటీసులు జారీ చేయడానికి సవాల్ చేస్తూ రాజకేశ్వరరెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీఐడీ నోటీసుల్లో జోక్యానికి నిరాకరిస్తూ హైకోర్టు గత నెల 4న ఇచ్చినటువంటి ఉత్తర్వుల మీద స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మీద న్యాయమూర్తులు ధర్మాసనం రీసెంట్గా విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి ధర్మాసనం సిఐడి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రత్యేక బృందం సిట్ అధికారి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ నెల 13కు వాయిదా వేసింది. అంతకుముందు రాజ్ కసిరెడ్డి తరఫు న్యాయవాది శ్రీహర్ష పీచర వాదనలు వినిపించారు. రాజ్ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారని, అందువల్ల ఆయనకు నోటీసులు జారీ చేసే పరిధి ఏపీ సిఐడికి లేదని వివరించారు. ఒక రాష్ట్రం తన పరిధిలోని ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే కలగ చేసుకునే వీలుంటుందని తెలిపారు. తాము సిఐడి నోటీసులను సవాల్ చేస్తూ మొదట ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశామని, అయితే ఏపీ సిఐడి పరిధిలో తెలంగాణ రాష్ట్రం వద్దునంటూ 2022లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తమ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించిందని పేర్కొన్నారు. ఏపీ తెలంగాణ సీఐడీలకు ఇరు రాష్ట్రాల్లో కూడా ఒకదానికొకటి పొరుగు పోలీస్ స్టేషన్లు అవుతాయని తీర్పు ఇవ్వడం ద్వారా హైకోర్టు పొరపాటు చేసిందని వివరించారు. సిఐడి పరిధి విషయంలో హైకోర్టు చెప్పినటువంటి భాష్యం వల్ల సెక్షన్ 179 నిరర్ధకం అవుతుందని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పుతో ఏపీ సిఐడికి అపరిమిత అధికారులు దాఖలు పడ్డాయన్నారు. దీంతో పొరుగు రాష్ట్రంలో వారికి కూడా నోటీసులు ఇచ్చే అధికారం సిఐడి కలిగిందని తెలిపారు. అందులో భాగంగానే పిటిషనర్ రాజ్ కసిరెడ్డికి ఏపీ సిఐడి నోటీసులు ఇచ్చిందన్నారు. కేవలం రాజకీయ కారణాలతో పిటిషన్ తప్పుడు కేసులు ఇరికించినట్టుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ సిఐడి పరిధి విషయంలో ఏపీ హైకోర్టు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, పిటిషన్ సిఐడి ఇప్పటికే అరెస్ట్ చేసిందని తెలిపారు. కాబట్టి నోటీసులు సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యం నిరర్ధకం అవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సిఐడి పరిధిని తెలుస్తామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సిఐడి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ దర్యాప్తు అధికారి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాలకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ 13కు వాయిదా వేసింది. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసినటువంటి వ్యాజ్యంతో కలిపి ఈ వ్యాజ్యాన్ని విచారిస్తామని తెలిపింది. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన అక్రమ కేసులో అరెస్ట్ నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ సీఎంఓ కార్యదర్శి ధనంజయ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్ చెందిన బాలాజీ గోవిందప్ప సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రీసెంట్గా అత్యవసరం 3 స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరపాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ధనంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఇప్పటికే హైకోర్టు వేర్వేరు పిటిషన్లు వేశారు. వీటి మీద రీసెంట్గా హైకోర్టు విచారణ జరిపింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాదులు వికాస్ సింగ్, నాగముత్తు కోరారు. ఈలోపు ఏసీబీ అరెస్ట్ చేస్తే తాము దాఖలు చేసినాక ముందస్తు బెయిల్ పిటిషన్లు నిరర్ధకం అవుతాయని తెలిపారు. అయితే ఏసీబీ వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున స్పష్టం చేశారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించారు. తదుపరి విచారణని వచ్చే బుధవారానికి వాయిదా వేశారు.